Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. Welcome to Challenge Question Series. సో ఈ సిరీస్లో ఏంటంటే నేను డైలీ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ అనేది ఇట్స్ సమ్వాట్ డిఫికల్ట్ క్వశ్చన్, మరి ఈజీ క్వశ్చన్స్ కాకుండా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, అంటే టైప్ 2 లెవెల్ ఎగ్జామ్స్కి వచ్చేలా క్వశ్చన్స్ ఉంటాయి. అవి నేను ప్రతిరోజు కూడా మీకు నా ఫేస్బుక్ పేజ్లోని మై ఫేస్బుక్ పేజ్ ఈజ్ మ్యాథ్స్ విత్ మనీ అండ్ అలానే యూట్యూబ్ ఛానల్లో నా కమ్యూనిటీ పేజ్లోని పెట్టడం జరుగుతుంది. ఓకే, లైక్ దిస్. సో యూట్యూబ్లో చూడండి, మీరు వీడియోస్ అవన్నీ చూసేది ఈ సెక్షన్లో అనమాట. సో కమ్యూనిటీ అని ఒక పేజ్ ఉంటుంది. ఓకే, ఆ కమ్యూనిటీ పేజ్ కనుక ఓపెన్ చేస్తే మీకు నేను పెట్టే పోస్ట్స్ అనేవి కనబడతాయి. సో దాంట్లో మీకు డైలీ ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది, కెన్ యూ సాల్వ్ దిస్ అని. ఓకే, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ఛాలెంజ్ క్వశ్చన్స్ అనమాట, ఛాలెంజింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ అలానే నా ఫేస్బుక్ పేజ్ మ్యాథ్స్ విత్ మనీలో కూడా మీకు డైలీ ఒక క్వశ్చన్ అనేది సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఈ రోజు పెట్టిన క్వశ్చన్ అనేది నెక్స్ట్ డే నేను ఒక వీడియోలా పెడతాను, దాని ఎక్స్ప్లెనేషన్ అనేది. ఓకే, ఎగ్జామ్లో మీరు అలాంటి ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ టుడేస్ క్వశ్చన్ అంటే నిన్న ఇచ్చిన ఏ క్వశ్చన్ ఇచ్చానో చూడండి. సో ఆ క్వశ్చన్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. Yesterday's question is, in the adjacent figure AB is equal to 12 centimeters. Okay, this AB is 12 and AC is 16, this is 16 and BC is 20. Okay, and D is the midpoint of BC and AD if is a square, so all the internal angles are 90 and all sides are equal because it is a square. And then find the area of AGEF. AGEF అంటే ఏంటమ్మా, ఇది ఈ పోర్షన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ AGEF? అండ్ ఆప్షన్స్ ఆర్ 67.5, 62.5 అండ్ 60 అండ్ 60.5. దట్స్ ఇట్. సో అది మీరు చేస్తే చాలు, ఇంకా అంతకు మించి ఏం లేదు అక్కడ. దెన్ హౌ డు యూ ఫైండ్ అవుట్? సో కొంతమంది ఆల్రెడీ చేసి పంపించారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. So let's see. Suppose this is a triangle ABC and in which there is a square ADEF also. And the sides of the triangle are 12, 16, 20. 12, 16, 20. If you observe clearly, the sides forms a right angle triangle, yes or no? We know that 3, 4, 5 is a triplet. If I multiply with 4, 4, 3 is 12, 4, 16 and 20. Forms a triplet. So which angle is 90 degrees? The angle of the vertex which is opposite to the hypotenuse, that is angle A, is 90 degrees here. Clear? Next, what happened? Here since it is a square, so it is 90 degrees. Okay. ఇవన్నీ ఎందుకు సార్, మనకు కావాల్సింది ఏంటి? AGEF ఇది కావాలి. ఎస్, సో ఈ పోర్షన్ నేను ఇలా కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి ఎలా తీస్తున్నానంటే ఇది. సో ఈ విధంగా నేను మారుస్తున్నాను, అంటే దాన్ని పక్కకు పెట్టాను. ఓకే, AGEF. ఇప్పుడు దీన్ని కొంచెం రొటేట్ చేస్తున్నాను. ఓకే, నౌ ఐఎమ్ రొటేటింగ్ ఇట్ లైక్ దిస్. ఓకే, అంటే బ్రేక్ అయ్యాక ఏం కనిపిస్తుంది మీకు? AGEF ఈజ్ ఎ ట్రెపీజియం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ ఎ ట్రెపీజియం because opposite sides are parallel and unequal, so definitely it forms a trapezium. So area of the trapezium is equal to half into perpendicular distance between the sides, that is h into a plus b. అంతేనా? సో ఇక్కడ మనకి ఏవేవి తెలియాలి? సైడ్ ఆఫ్ ది స్క్వేర్ తెలియాలి, బికాజ్ హైట్ ఆఫ్ ది trapezium is nothing but side of the trapezium a, and one of the parallel side is also side of the trapezium. Okay, సైడ్ అంటే మనకి స్క్వేర్ యొక్క సైడ్ తెలిస్తే సగం అయిపోయినట్టే. ఇంకా అదర్ ప్యారలల్ సైడ్ GE ఒకటి మనకు తెలియాలి. ఓకే, హౌ డు యూ ఫైండ్ అవుట్ GE? క్లియర్? సో ఇవన్నీ మనం చేసే కన్నా ముందు మీకు ఒక విషయం తెలియాలి. ఇక్కడ కెన్ యూ ఎనీబడి టెల్ మీ ద వాల్యూ ఆఫ్ AD? AD వాల్యూ నాకు చెప్పగలరా? AD, దట్ ఈస్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఎలా చెప్తాను సార్ ఇది?
because D is a midpoint in a right angle triangle. If some point is midpoint on hypotenuse and the line joining right angular vertex to the midpoint of the hypotenuse, then it is equal to half of the hypotenuse. ఈ లెంత్ ఎంత ఉంటుందమ్మా, హైపోటెనస్ లో హాఫ్ ఉంటుంది అని చెప్తాం. లేదంటే మనం ఇంకా క్లియర్ గా చెప్పాలంటే లెంత్ ఆఫ్ ద మీడియన్ డ్రాన్ ఫ్రమ్ ది రైట్ యాంగులర్ వెర్టెక్స్ టు ఇట్స్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ది హాఫ్ ఆఫ్ ది హైపోటెనస్. సో హాఫ్ ఆఫ్ ది హైపోటెనస్ అంటే ఎంత, 10. అంటే ఏం చెప్పొచ్చు మనం, సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10. అయిపోయిందా? కాబట్టి ఇక్కడ మనకి క్లియర్ గా తెలిసిపోతుంది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ 10 కాబట్టి. సో a is equal to 10, AF is 10 and height of the trapezium is also 10. బట్ కానీ మనకి G తెలియదు. G తెలిస్తే రిమైనింగ్ ప్రాబ్లం అంతా మనకి వచ్చేసినట్టు, అవునా? దీన్ని ఈ విధంగానే చేయాలి, నో షార్ట్ ట్రిక్స్ వద్దే. ఓకే, ఇప్పుడు నాకు GE కావాలి అంటే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ నో ద వాల్యూ ఆఫ్ DG సపోజ్ x అనుకోండి, 10 లోంచి x తీసేసాను అనుకోండి, GE వచ్చేసినట్టేనా? సో కాబట్టి నేను DG ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను, దాని నుంచి GE అనేది వచ్చేస్తుంది 10 - x కాబట్టి. ఎస్, లెట్స్ సీ హౌ డు యూ ఫైండ్ అవుట్. సార్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏం లేదు, మనకి ఇక్కడ ఒక 90 degrees కనబడుతుంది, ఇచ్చిన ట్రయాంగిల్లో ఒక 90 degrees కనబడుతుంది, అంటే సిమిలారిటీ అప్లై చేయొచ్చు. అయిపోయింది, అక్కడితో సగం ప్రాబ్లం. అంటే ఇంకొక యాంగిల్ ఈక్వల్ అని మనకు తెలిస్తే అయిపోయినట్టు, అంతేనా? లెట్స్ సీ, చూద్దాం. సపోజ్ దిస్ ఈజ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చాడు, మనకి వెర్టిసెస్ ఇచ్చాడు, అండ్ ఇట్ ఈస్ 90 అండ్ ఇట్ ఈస్ ఆల్సో 90. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నానో చూడండి. ADG ఇది 90. ఓకే, ఎస్. నెక్స్ట్ ABC ట్రయాంగిల్, అంటే ఈ చిన్న ట్రయాంగిల్ ని పెద్ద ట్రయాంగిల్ తో కంపేర్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ADG అనే ట్రయాంగిల్ ని పెద్ద ట్రయాంగిల్ లో కంపేర్ చేస్తున్నాను. ఏమన్నా ఈక్వల్ గా ఉన్నాయి, ఇక్కడ యాంగిల్ ఏ ఉంది, సారీ 1 minute. యాంగిల్ ADG అనేది యాంగిల్ ABC తో కంపేర్ చేస్తున్నాను. చూడండి క్లియర్ గా, ఇక్కడ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ 2 ఉంటే చాలు, కానీ ఒకటే కనిపిస్తుంది 90. మరి ఇంకొక యాంగిల్ ఎక్కడ ఈక్వల్ గా ఉంది? సో ఇక్కడే మనం ఒక ప్రాపర్టీ అనేది అప్లై చేయాలి. ఏంటి? ఇది 10 అని తెలిసింది, అవునా? సిన్స్ D మిడ్ పాయింట్ కాబట్టి ఇది కూడా 10, ఇది కూడా 10, అవునా? ఎస్. అంటే ఇక్కడ చూడండి, BD అండ్ AD ఆర్ ఈక్వల్. సో డెఫినెట్లీ దీస్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎస్ ఆర్ నో? ఎస్. కాబట్టి నేను ఇప్పుడు యాంగిల్ B కనుక తీటా అనుకుంటే ఖచ్చితంగా ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? తీటా. ఎస్, ఇది తీటా అవుతుంది. టోటల్ యాంగిల్ ఏ 90 కాబట్టి తీటా అంటే ఇది ఎంత వస్తుంది మనకి? 90 - తీటా వస్తుంది. ఎస్. ABC అనే ట్రయాంగిల్లో యాంగిల్ B ఇస్ తీటా, యాంగిల్ A ఇస్ 90, సో యాంగిల్ C ఎంత వస్తుందమ్మా? 90 - తీటా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ADG అనే ట్రయాంగిల్లో యాంగిల్ A 90 - తీటా అండ్ ఇట్ ఈస్ 90 అండ్ ఇట్ ఈస్ తీటా. అయిపోయింది. ఇప్పుడు అంటే మనకి తీటాలు కనిపిస్తున్నాయి, 90 - తీటాలు కనిపిస్తున్నాయి, అంటే 3 కరస్పాండింగ్ యాంగిల్స్ క్లియర్గా కనిపించేస్తున్నాయి. ఫస్ట్ టోటల్ ట్రయాంగిల్లో చూసుకోండి, యాంగిల్ A అనేది 90, యాంగిల్ B అనేది తీటా, యాంగిల్ C అనేది 90 - తీటా. ఇప్పుడు ADG అనే ట్రయాంగిల్లో తీసుకుంటే D ఈజ్ 90 అండ్ యాంగిల్ G ఈజ్ తీటా అండ్ యాంగిల్ A ఈజ్ 90 - తీటా. Yes, what is the value of AD? It is 10, that is side of the square. ఇప్పుడు మనకి ఈ 2 triangles ఎలా ఉన్నాయి? Similar triangles, corresponding sides are not equal, so they are not congruent. సో తీటాకి ఆపోజిట్ ఇక్కడ ఎంత ఉంది? 16. సో ఇక్కడ కూడా తీటాకి ఆపోజిట్ ఎంత ఉంది? 10. సో 16/10 ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది DG. సో DGకి కరస్పాండింగ్ సైడ్ 12, 90 - తీటాకి ఇక్కడ 12 ఉంది అండ్ ఇక్కడ 90 - తీటాకి DG ఉంది. Yes, so find out the value of DG. 4 4s, 4 3s, 2 2s, 2 5s. So what is the value of DG? 5 into 3, 15/2. అంటే ఎంతమ్మా? 7.5 centimeters is the value of DG. DG is equal to how much? 7.5 centimeters. What is the value of DG? It is 7.5 centimeters. కానీ నాకు కావాల్సింది ఏంటి? GE. I want to find out the value of GE.
సో ఇప్పుడు జీ టోటల్ 10 ఇది ఇంత కలిపితే స్క్వేర్ కదా, దాంట్లో 10 ఇదేమో 7.5 తీసేయండి, అప్పుడు ఇది ఎంత వస్తుంది 2.5 and it is side of the square 10 and it is also 10. Now this trapezium area is equal to half into height and the 10 into sum of the parallel sides, that is 12.5. 10 plus 2.5 12.5, 2 ones 2 5s, 5 into 12.5 that is 12 5 5 25 అంటే 62.5 centimeter square. This is the correct answer. Okay, let's check it out the options. Yes, 62.5 ఎక్కడుందమ్మా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేనా? సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకేనా? Hold on friends, wait for 2 minutes. I will tell you 2 things for you. So the things are here. First thing, all Pure Maths topics PDFs are available in Instamojo. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు కొన్ని టాపిక్స్ తెలియాలి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఏమొస్తాయి, ఆల్జీబ్రా వస్తుంది, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్, 2D and 3D అండ్ ప్రోగ్రెషన్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కింద వస్తాయి. సో వీటన్నిటికీ కూడా నా క్లాస్ నోట్సెస్, అలానే తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రస్తుతం ఇన్స్టామోజోలో ఉన్నాయి. వీటితో పాటు డిఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సి కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, లాగరిథమ్స్ అండ్ బైనామియల్ థీరం అండ్ ఆల్సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్కి కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ అనేది టాపిక్ వైజ్ చేశాను. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీకు ఇప్పుడు ఇన్స్టామోజోలో మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో వీళ్ళు డైరెక్ట్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నా నెంబర్కి 9490882754 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ గురించి. ఎఫైర్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు. సో జస్ట్ 300 రూపీస్. దానికి తోడు ఇంకా మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే రిఫరల్ కోడ్ వాడారు అనుకోండి, ఇంకొక 10% తగ్గుతుంది. అంటే 30 రూపీస్ మీకు తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది లింక్స్ గురించి, అంటే ఆ అఫైర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్. సో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసి పర్చేజ్ చేసుకోండి, చాలా బాగున్నాయి. Okay, even I am also following the same links. Okay, with this I'll conclude this session and have a good day and all the best to all of you. Thank you very much and Jai Hind.